ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని ఒక చాలా ముఖ్యమైన కొత్త చట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సెక్షన్ 57. ఇది మామూలు చట్టం కాదు. ఒక మాట ఎలా 100 చేతులుగా మారుతుంది, ఒక గుంపును ఎలా నేరం వైపు నడిపిస్తుంది, అలా జరిగితే దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయనే విషయాలను చెప్పే ఒక పవర్ఫుల్ రూల్ ఇది. పదండి దీని లోతుల్లోకి వెళ్దాం. నీ మాటే 100 చేతులైంది. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు మనమీరోజు మాట్లాడుకోబోయే టాపిక్కి ఇదే గుండెకాయ. ఒక మనిషి నోటినుంచి వచ్చిన మాటలు ఎలా ఒక పెద్ద గుంపు చేసే పనులుగా మారిపోతాయో ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ ఆలోచనే ఈ కొత్త చట్టానికి పునాది అన్నమాట. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ చూద్దాం. సురేష్ రామయ్యల కథ. ఇక్కడ సురేష్ రామయ్య మీద చేసుకున్నాడని కంప్లైంట్ చేయట్లేదు, అంతకంటే చాలా ప్రమాదకరమైన పని చేశాడని చెప్తున్నాడు. అదేంటంటే కేవలం తన మాటలతో ఊరిలో ఉన్న జనాన్ని మొత్తం రెచ్చగొట్టాడని ఆరోపిస్తున్నాడు. ఇక్కడే అసలు విషయముంది. చట్టం ప్రకారం ఒక వ్యక్తిని నేరం చేయమని ప్రేరేపించడమనేది ఒక వ్యక్తిగత నేరం. కాని అదే ఒక గుంపును రెచ్చగొడితే అది ప్రజా భద్రతకే పెద్ద ముప్పుగా చూస్తారు. ఈ చిన్న తేడా వల్లే శిక్షలు, పర్యవసానాలు పూర్తిగా మారిపోతాయి. అంటే ఈ ఒక మాట 100 చేతులవడం అనేది ఇప్పుడు కేవలం ఒక కథలో మాట కాదు. ఇది ఇప్పుడు మన కొత్త చట్టంలో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 57లో ఒక ప్రధానమైన అంశంగా మారింది. మరి ఇంతకీ ఈ సెక్షన్ 57 ఏం చెబుతోంది? చాలా సింపుల్. ఎవరైనా సరే సాధారణ ప్రజల్నిగాని లేదా 10 మంది కంటే ఎక్కువ ఉన్న ఒక సమూహాన్నిగాని ఏదైనా ఒక నేరం చేయమని రెచ్చగొడితే అది దుష్ప్రేరణ అనే నేరం కిందికి వస్తుంది. ఈ నేరాన్నే మనం ఒక 3 భాగాలుగా చూద్దాం. 1 టార్గెట్, అంటే ప్రజలు లేదా 10 మందికి పైగా ఉన్న గుంపు. 2 యాక్షన్, వాళ్లని ఒక నేరం చేయమని రెచ్చగొట్టడం. ఇక 3ది చాలా ముఖ్యమైనది, పరిణామం. ఏకంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ కూడా. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. అదేంటంటే రెచ్చగొత్తిన మాటల వల్ల నిజంగా అక్కడ నేరం జరిగిందా లేదా అన్నది అసలు సంబంధం లేని విషయం. ఒక గుంపును నేరం చేయమని ప్రేరేపించడమే, ఆ ప్రయత్నమే పూర్తి నేరంగా చట్టం పరిగణిస్తుంది. సరే, ఒక వ్యక్తికి బదులు ఒక గుంపు ఇన్వాల్వ్ అయితే చట్టం ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటుంది? దీని వెనకున్న లాజిక్ ఏంటి? ఒకసారి లోతుగా చూద్దాం. ఈ తేడాను గమనిస్తే మనకే అర్థమవుతుంది. ఒక వ్యక్తిని రెచ్చగొడితే వచ్చే రిస్క్ ఒక లెవెల్లో ఉంటుంది. కాని అదే ఒక గుంపుని రెచ్చగొడితే ప్రజాశాంతికి, భద్రతకు కలిగే ప్రమాదం మనం ఊహించలేనంత రేంజ్లో ఉంటుంది. అందుకే చట్టం దీన్ని చాలా చాలా తీవ్రంగా చూస్తుంది. మరి చట్టం దృష్టిలో ప్రజలు లేదా సమూహం అంటే ఎవరు? అది సాధారణ పబ్లిక్ కావచ్చు, ఏదైనా ఒక వర్గం, ఒక కులం లేదా ఒక మతం వాళ్లు కావచ్చు. కనీసం 10 మంది ఉన్నా సరే అది ఒక సమూహమే. ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే రెచ్చగొట్టిన వ్యక్తి స్పాట్లో ఉండాల్సిన పనే లేదు. ఒక ఫోన్ కాల్, ఒక వాట్సాప్ మెసేజ్, ఒక సోషల్ మీడియా పోస్ట్ లేదా ఒక పోస్టర్, ఇవి కూడా ఈ నేరం కిందకొస్తాయి. ఈ కొత్త చట్టం ఏదో అనుకోకుండా వచ్చింది కాదు. ప్రభుత్వం కావాలనే, ఉద్దేశపూర్వకంగానే పాత చట్టాన్ని మార్చి దీన్ని చాలా కఠినంగా తయారుచేసింది. పాత చట్టం అంటే ఐపీసీ సెక్షన్ 117కి కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 57కి మధ్య తేడా చూస్తే విషయం అర్థమవుతుంది. పాత చట్టంలో శిక్ష 3 ఏళ్ల వరకు జైలు లేదా జరిమానా అని ఉండేది. గమనించండి, లేదా. కాని కొత్త చట్టంలో అది 7 ఏళ్ల వరకు జైలు మరియు జరిమానాగా మారింది. మరియు ఈ ఒక్క మార్పు చాలు ఈ నేరం పట్ల ప్రభుత్వ వైఖరి ఎంత కఠినంగా మారిందో చెప్పడానికి. ఇంత కఠినంగా ఎందుకు మార్చారు? కారణాలు మన కళ్ల ముందే ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న అల్లర్లు, గుంపు హింస, మత ఘర్షణలు, వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో జనాల్ని రెచ్చగొట్టే ప్రమాదం పెరిగిపోయింది. ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికే ఈ చట్టాన్ని ఇంత స్ట్రాంగ్గా మార్చారు. సరే, ఇప్పటిదాకా మనం చట్టం గురించి, దాని వెనకున్న కారణాల గురించి చూశాం. కాని ప్రాక్టికల్గా రియాలిటీలో ఇదెలా పనిచేస్తుంది? పోలీసులు సెక్షన్ 57 కింద ఒక కేస్ ఫైల్ చేసినప్పుడు వాళ్లు ఎలాంటి సాక్ష్యాల కోసం వెతుకుతారంటే గోడల మీద అంటించిన పోస్టర్లు, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు,
రికార్డ్ చేసిన స్పీచ్లు లేదా ఒక గుంపును పోగు చేయడానికి ప్రయత్నించినట్లు ఏవైనా ఆధారాలు ఇలాంటివన్నీ సేకరిస్తారు. ఇక కోర్టులో వాదన చాలా సూటిగా ఉంటుంది. ఒక గుంపును రెచ్చగొట్టాలనే ఉద్దేశం ఉందా, దానివల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఏర్పడిందా, ఈ రెండూ ఉన్నాయంటే చాలు, నేరం జరిగినట్టే లెక్క. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. సరే, ఎవరో ఏదో మాట్లాడారు, కాని దానివల్ల ఏ గొడవ జరగలేదు, అప్పుడు పరిస్థితి ఏంటి? అది తప్పు. చట్టం ఈ విషయంలో చాలా చాలా క్లియర్గా ఉంది. ఫలితం ఏంటనేది ముఖ్యంగాదు. సామూహికంగా రెచ్చగొట్టే ఆ పనే ఒక నేరం. ఫినిటో. అయ్యో, అవేవో మాటలే కదా, లేదా అదో చిన్న పోస్టరే కదా అనే వాదనలు కూడా వినిపిస్తాయి. మరి వాటి సంగతేంటి? అది తప్పే. ఇక్కడే మనం బ్యాలెన్స్ అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం మనకు వాక్స్వాతంత్రముంది, నిజమే. కాని ప్రజాశాంతికి భంగం కలిగించే చోట దానిపై కొన్ని పరిమితులుంటాయి. సింపుల్గా చెప్పాలంటే, ప్రజాహింస ఎక్కడ మొదలవుతుందో మన వాక్స్వాతంత్రం అక్కడితో ముగుస్తుంది. సో ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణను ముగించడానికి మనం మొదలుపెట్టిన కథ దగ్గరికే మళ్ళీ వెళ్దాం. ఈ ఒక్క విషయం మొత్తం కాన్సెప్ట్ని మనస్సులో నాటుకుపోయేలా చేస్తుంది. ఇదే ఆ కథ యొక్క సారాంశం. ఇదే సెక్షన్ 57 యొక్క అసలు సందేశం. ఒక్క నిప్పురవ్వను ఆర్పటం చాలా తేలిక. కాని అదే నిప్పురవ్వ జనమనే గుంపు చేతిలో పడితే అది మొత్తం అడవినే కాల్చేస్తుంది. ఈ చట్టం ఉద్దేశం కూడా అదే. ఆ నిప్పురవ్వను శిక్షించడం కాదు, అడవి తగలబడకుండా ఆపటం. వ్యక్తిగత బాధ్యత ఎంత ముఖ్యమో, సామూహిక ప్రమాదం అంతకంటే ఎంత పెద్దదో ఆలోచించాలి.